ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో ఇంగ్లాండ్ ఇండియాని షాక్ చేసిన తర్వాత పెట్టబేడ సర్దుకొని ఇంగ్లాండ్ టీం ఆబ్వియస్లీ ఫ్లైట్ ఎక్కేసి వైజాగ్ వెళ్ళిపోయారు. ప్లేస్ మారింది, గ్రౌండ్ మారింది, టీమ్స్ కాస్త మారాయి, టాస్ కూడా ఇండియా గెలిచింది, ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. ఇంతవరకే మారింది ఇండియా బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎలా అయితే ఉండిందో అలాంటిదే జరిగింది. మళ్ళీ స్టార్ట్స్ దొరుకుతాయి, పెద్ద స్కోర్ ఎవరు చేయరు. కోర్స్ జైస్వాల్ ఒక్కడే ఒక ఎక్సెప్షన్, మిగతా అందరూ కూడా యాస్టీస్గా స్టార్ట్ దొరకకుండా అవుట్ ఇవ్వడం చేస్తూ వచ్చారు. ఓ పేజ్ నిండా రాసుకుంటానే అనుకున్నా, అబ్బే సగం కూడా రాలేదు భయ్యా, నేను అన్నే పాయింట్ ఉండే ఎక్కువ లేదు, ఇంకెందుకు ఆలస్యం లేదు. స్టార్టెడ్. వెల్కమ్ స్టామ్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ఫస్ట్ ఆ పని చేసేయండి. ఎందుకంటే 24,000 సబ్స్క్రైబర్స్కి వచ్చేసాం. 25,000 చేరుకున్న తర్వాత ఏదో కొత్తగా ఏదో ప్లాన్ చేస్తున్నాను, ఏంటి అనేది అప్పుడే చెప్తా. ఇప్పుడు ఎందుకు చెప్తా తూచ్. సో 25,000 సబ్స్క్రైబర్స్ వచ్చేవారు కాస్త హెల్ప్ చేశారని ఆ సర్ప్రైజ్ అంటే తెలిసిపోతుంది. ఆ పనిలో ఉండండి మీరు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఆలస్యం లెట్స్ గెట్ స్టార్ట్. నాకు చెప్పినట్టుగా పెద్దగా ఏమీ మార్పులు జరగలేదు. అఫ్కోర్స్ జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇండియా స్కోర్ చేసిన 336 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 6 వికెట్స్లో 53% రన్స్ స్కోర్ చేసిన జైస్వాలే. 179 నాట్అవుట్, బ్రిలియంట్ సెంచరీ. ఇన్ఫాక్ట్ ఆ డబుల్ సెంచరీ దగ్గరలో ఉన్నాడు. డే మొత్తం అంతా బ్యాటింగ్ చేశాడు, 17 4s కొట్టాడు, 5 6లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ దాదాపు 70 మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇనిషియల్గా కాస్త నెమ్మదిగా ఆడాడు, తర్వాత యాక్సిలరేట్ చేశాడు. జైస్వాల్ని ఏ విధంగా చూసుకున్నా సరే ఇట్స్ అ ఫినామినల్ నాక్. తనను చూసి బహుశా మిగతా అందరూ నేర్చుకోవాల్సింది ఏంట్రా అంటే ఇన్నింగ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, స్టార్ట్ వస్తే ఎలా దాన్ని పెద్ద స్కోర్గా మార్చాలి. ఇదే అందరూ చెయ్యని విషయం. గిల్ స్టార్ట్ దొరికింది, అవుటే వెళ్ళిపోయాడు. అయ్యర్ స్టార్ట్ దొరికింది, అవుట్ అయ్యాడు, తను పోయాడు. తర్వాత రజత్ పటిదార్ 310th ప్లేయర్ ఫర్ ఇండియా టెస్ట్ మ్యాచెస్లో ఆడుతుంది, తను స్టార్ట్ అయ్యాడు, అవుట్ అయిపోయి వెళ్ళిపోయాడు. స్లైట్లీ అన్లక్కీ, ప్లేడ్ ఆన్. అలా బాల్ పడి దొలుకుంటూ వికెట్ తగిలి బెయిల్ ఒకటి మాత్రమే పడింది. ఏం చేస్తారు, కర్మలా ఉంటుంది కొన్నిసార్లు. భరత్ తనకి స్టార్ట్ దొరికింది, స్క్వేర్ కట్ కొట్టి లాస్ట్ తను అవుట్ అయిపోయాడు. అక్షర్ పటేల్ తనకి సేమ్ భయ్యా, కంట్రోల్ అందరికీ కూడా స్టార్ట్స్ దొరుకుతున్నాయి, ఎవరు కొట్టట్లేదు 10 రన్స్. జైస్వాల్ లెట్స్ టాక్ స్పెసిఫిక్లీ అబౌట్ కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. వెస్టిండీస్లో డెబ్యూ చేసినప్పుడు ఎలా అయితే ఆ పెద్ద సెంచరీ కొట్టాడో అలాగే ఫస్ట్ టెస్ట్లో కూడా స్కోర్డ్ 80 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో. 2 ఇన్నింగ్స్లో త్వరగా అవుట్ అయిపోయాడు. అక్కడి నుంచి డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయింది. ఈ 2 టెస్ట్ మ్యాచ్లో కూడా ఇన్ వైజాగ్ స్కోర్డ్ దిస్ బిగ్ సెంచరీ అండ్ హోప్ఫుల్లీ గ్రేట్ థింగ్స్ ఆర్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. ఎందుకంటే చాలా టాలెంటెడ్ కుర్రాడు, డౌట్ ఏమీ లేదు. అండ్ డొమెస్టిక్లో కూడా తన కన్వర్షన్ రేట్ అంటే 50s నుంచి 100sకి కన్వర్షన్ రేట్ చూస్తే కనుక చాలా హైగా ఉంది. 75% కన్వర్షన్ రేట్ ఉంది. 3 హాఫ్ సెంచరీస్, 7 సెంచరీస్ ఉన్నాయి. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎంత కన్సిస్టెంట్గా 50 కొడితే దాన్ని 100గా మారుస్తూ ఉంటాడో. 100ని డబుల్ 100లో కూడా మార్చడంలో కూడా ఎక్స్పర్ట్ తను. ఈజ్ డన్ ఇట్ అ లాట్ ఆఫ్ టైమ్స్ డొమెస్టిక్ క్రికెట్లో. అదే ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా చేస్తే చూసి మనందరం ఆనందించవచ్చు. సో జైస్వాల్ హెస్ డన్ ఫినామినలీ వెల్. అండ్ జైస్వాల్ ఒక పక్కన అలా ఆడుతుంటే కెప్టెన్ రోహిత్ శర్మ స్టార్టింగ్లోనే డౌన్ ద లెగ్ సైడ్ అవుట్. ఎవరికి? షోయబ్ బషీర్, తను డెబ్యూటెంట్గా వచ్చాడు. దీని ముందర మనం ఆడుకోవాలి కదా ప్లేయింగ్ లెవెన్ గురించి. ఇంగ్లాండ్ నిన్నే అనౌన్స్ చేశారు వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏంటో. వాళ్ళకు జాక్ లీస్ని వదిలేశారు, మాకుని వదిలేశారు, జిమ్మీ ఆండర్సన్ తీసుకొచ్చారు. విల్ టాక్ అబౌట్ ఆండర్సన్ ఇన్ డీటెయిల్. దాంతో పాటుగా షోయబ్ బషీర్ వీసా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కనిపించాడు లాస్ట్ డే ఆఫ్ ది టెస్ట్ మ్యాచ్. తను వచ్చాడు స్క్వాడ్లోకి. సో ఇది వాళ్ళు చేసుకున్న మార్పులు. ఇండియా అయితే 3 మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. 2 రాహుల్ అండ్ జడేజా కాస్త అనారోగ్యం కారణంగా ఇంజురీ కారణంగా ఎన్సీఏ బెంగళూరుకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు లేరు. అండ్ వాళ్ళ స్థానంలో వచ్చిన వాళ్ళు ఎవర్రా అని చూస్తే కనుక రజత్ పటిదార్ డెబ్యూ చేశాడు. దట్స్ వై ఐ సెడ్ ఈజ్ 310th ప్లేయర్ ఫర్ ఇండియా డెబ్యూ చేసిన వాడు. అండ్ కుల్దీప్ యాదవ్ వచ్చాడు జడేజా స్థానంలో. అండ్ సిరాజ్కి రెస్ట్ ఇచ్చారు. వేసింది 7 ఓవర్లే, పెద్ద ఓవర్లు కూడా వేసిన లేదు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. 7-10 ఓవర్లు కూడా వేసింటాడు 2 ఇన్నింగ్స్ కలిపి కూడా. తనకి రెస్ట్ ఇచ్చి ముఖేష్ కుమార్ని తీసుకొచ్చారు. మిగతా అంతా స్క్వాడ్ యాస్టీస్గా ఉంది. ఇండియా బ్యాటింగ్ కొంచెం వీక్ అయినట్టుగా అనిపిస్తుంది. బికాజ్ ఓవరాల్గా రన్స్ చూసుకుంటే కనుక ఇండియన్ 1 to 11 అందర్ రన్స్ కలిపినా కూడా జో రూట్కున్న ఇంటర్నేషనల్ టెస్ట్ రన్స్ కూడా లేవు. అంత ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లో మళ్ళీ అందరికీ స్టార్ట్స్ దొరకకుండా అవుట్ అయిపోయి ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. సో షోయబ్ బషీర్ బౌలింగ్లో, రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. సో బషీర్ గెట్స్ ఇట్ మేడ్ ఇన్ వికెట్. బిగ్ వికెట్ ఫర్ హిమ్ ఆబ్వియస్లీ చెప్పుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు కాదు అంటే ఇది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, కానీ 100 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఒకవేళ బహుశా అంత ఆడకపోవచ్చు, ఇండియాకి వస్తే ఆడతాడేమో. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, టెస్ట్ కెరీర్ అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి మన వాళ్ళకి చెప్పుకోసారు, నేను ఎవరిని అవుట్ చేసింది తెలుసారా, హిట్ మ్యాన్ అవుట్ చేశారా, గాట్ ఆన్ లెగ్ సైడ్ అని చెప్పి చెప్పుకుంటాడు. లెగ్ సైడ్ డీసెంట్ షార్ప్ క్యాచ్. సో అలా ఫస్ట్ వికెట్ ఇండియాకి కోల్పోయింది. వికెట్స్ పడుతున్నాయి. గిల్కి స్టార్ట్ దొరికింది భయ్యా. తర్వాత వచ్చిన బౌలర్ ఎవరైతే ఉన్నాడో జిమ్మీ ఆండర్సన్, 41 years భయ్యాకి, జస్ట్ 41 years. ఈ షోయబ్, రేహాన్ అహ్మద్ వీళ్ళిద్దరూ పుట్టింది జిమ్మీ ఆండర్సన్ డెబ్యూ చేసిన తర్వాతట. అర్థమవుతుందా ఎంత కాలంగా ఆడుతున్నాడు అసలు? అంటే ఒక అలు పెరగని గుర్రం, అరేబియా గుర్రం అంటారే ఆ టైప్లో బౌలింగ్ చేస్తూనే ఉన్నాడు. 22 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 690 కంటే ఎక్కువ టెస్ట్ వికెట్స్ ఉన్నాయి. ఈజ్ అ ఫినామినల్ పర్ఫార్మర్. తెలిసిన విషయం, 41 సంవత్సరాలు తనకి. అండ్ చూస్తే కనుక అలా అనిపించట్లేదు. ఫిట్, చిజిల్డ్ బాడీ, ఫ్లాట్ స్టమక్, ఎంత బాగా బౌలింగ్ చేస్తున్నాడు ఇప్పటికి కూడా. ఈజ్ రన్నింగ్ ఇన్ క్విక్,
రైట్ ఏరియాస్లో బౌలింగ్ చేస్తున్నాడు. శుభ్మన్ గిల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వేసి అవుట్ కూడా చేశాడు. మార్క్వుడ్ వాజ్ అన్ ఇంపాక్ట్ కైండ్ ఆఫ్ బౌలర్. జిమ్మీ ఆండర్సన్ కొంచెం దానికి భిన్నంగా బౌలింగ్ చేస్తుంటాడు. రివర్స్ చేయగలడు, కటర్స్ వేయగలడు. అనుభవం ఉంది ఇండియాలో గతంలో బౌలింగ్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ కొంచెం హెల్ప్ దొరికిందంటే చెడు కూడా ఆడుకుంటాడు. డెడికేటెడ్గా వేసాడు ఒక లైన్ అండ్ లెంత్ అండ్ ఇస్ గాట్ ద వికెట్ ఆల్సో. బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ జిమ్మీ ఆండర్సన్ ఎంతకాలం ఆడితే అంతకాలం దాన్ని ఎంజాయ్ చేయాలేమో. ఇప్పుడు గోట్ అని అంటూ ఉంటాం, బ్యాటింగ్ చేసే వాళ్ళందరినీ గోట్స్గా పేరుతో ఇస్తుంటే మనం సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు గోట్ అన్నాం, విరాట్ కోహ్లీ ఇప్పుడు గోట్ అంటూ ఉంటాం, ఇలా డాన్ బ్రాడ్మన్ని గోట్ అంటూ ఉంటారు. అలాగే బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే కనుక జిమ్మీ ఆండర్సన్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. బికాజ్ లాంజివిటీ అన్నది ఒక టెస్ట్ క్రికెటర్కి, ఒక ఫాస్ట్ బౌలర్కి ఇన్ని సంవత్సరాల పాటు ఆడడం, ఆ ఇంజురీ కన్సర్న్స్ని మేనేజ్ చేసుకోవడం, తన బాడీని ఫిట్గా ఉంచుకోవడం, కన్సిస్టెంట్గా డెలివరీ చేయడం, మిగతా అందరూ కాంపిటీషన్గా వచ్చి వాళ్ళు పర్ఫామ్ చేసినా కూడా తను ఇంకా పర్ఫామ్ చేస్తూ టీంలో ఒక స్థానాన్ని నేను అర్హుడు అని ప్రూవ్ చేసుకుంటూ బౌలింగ్ చేయడం, దట్ సంథింగ్ ఎల్స్. సో జిమ్మీ ఆండర్సన్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ వికెట్లు తక్కువ తీసుకుంటే బాగుంటుంది ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్గా, బట్ యాజ్ అ క్రికెట్ ఫ్యాన్ యూ లవ్ సీయింగ్ దిస్ గై కమింగ్ ఇన్ అండ్ బౌలింగ్. సో జిమ్మీ ఆండర్సన్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. బషీర్కు 2 వికెట్లు, రెహాన్ అహ్మద్ ఒక 2 వికెట్స్ తీసుకున్నాడు. రెహాన్ని చాలా లేట్గా తీసుకొచ్చారు, రెండో సెషన్లో టీ కంటే జస్ట్ కొంచెం ముందర తీసుకొచ్చారు, 2 వికెట్లు తీసేసుకున్నాడు. అవుట్ అయిన విధానం చూస్తే కనుక ఇండియన్ బ్యాటర్స్ది భయ్యా వెరీ డిసప్పాయింటింగ్ టు సే ద లిస్ట్. గిల్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ యాసిస్ మళ్ళీ వాళ్ళు అవుట్ అయిపోయాడు. శ్రేయస్ అయ్యర్ ఎందుకు అలా అవుట్ అయ్యాడు అంటే ఇప్పుడు ఏం చెప్తాం, ఇంకా అలానే ఉంటుంది. డెబ్యూటెంట్ రజత్ పటిదార్ అంటారా, బ్యాట్ కాస్త యాంగిల్గా ఉంటుంది కాబట్టి తగిలి దొల్లుకుంటూ వికెట్ మీదకి వెళ్ళిపోయి తనలా అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ సెట్ అయిన తర్వాత అవుట్ అయ్యాడు. కేఎస్ భరత్ స్క్వేర్ కట్ కొట్టి అవుట్ అయ్యాడు. అర్థం కాని విషయం ఏంటంటే జస్ట్ ఒక ఓవర్ మిగులుంది అనగానే లాస్ట్ ఓవర్ కూడా అశ్విన్ కూడా షార్ట్స్ ఆడుతున్నాడు. 336 for 6. అవునా, ఇండియా చాలా పెద్ద స్కోర్ చేసి అనిపించట్లేదు. వికెట్ ఏమో బ్యాటింగ్ చాలా ఫ్రెండ్లీగా ఉంది అనిపిస్తుంది. సో ఇంగ్లాండ్ బ్యాటర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. 2 innings రన్స్ కొట్టిన తర్వాత ఆలీపోప్ దాదాపు డబుల్ సెంచరీ కొట్టిన తర్వాత జో రూట్ ఇంకా రన్స్ స్కోర్ చేయడం స్టార్ట్ చేయలేదు. బెన్ స్టోక్స్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు. వాళ్ళు ఓపెనర్స్ రన్స్ స్కోర్ చేస్తున్నారు. ఏం జరగచ్చో మీ ఊరికే వదిలేస్తున్నాను. ఇండియన్ బౌలింగ్ కొంచెం వీక్గా కూడా అనిపిస్తోంది. ఎందుకు, వికెట్స్ తీసుకోవాలి అంటే స్పిన్కి హెల్ప్ఫుల్ కండిషన్స్లో కూడా మనం కష్టపడ్డాం 2 innings. అలాంటిది ఈ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉన్న ఈ పిచ్ పైన మరి వికెట్స్ తీసుకోగలరా అనే ప్రశ్న ఉంది. దట్స్ ది ఛాలెంజ్ ఫర్ అశ్విన్ అండ్ కో. జడేజా కూడా లేడు ఒక టైట్గా వేయడానికి. అశ్విన్, అక్షర్ అండ్ కుల్దీప్, హోప్ఫుల్లీ కుల్దీప్ కెన్ బి దట్ గేమ్ చేంజర్ ఫర్ ఇండియా విత్ బాల్. బట్ దానికంటే ముందర Day 2లో ఇండియా చేయాల్సింది ఏంట్రా అంటే కనీసం 400 దాకా తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇన్నింగ్స్లో 400, 450 స్కోర్ చేయకపోతే ఇండియన్ కండిషన్స్లో మ్యాచెస్ గడడం కష్టంగా మారిపోతుంటుంది. అండ్ ఇంగ్లాండ్ లైనప్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో అందుకనే అనిపిస్తుంది నాకు దట్ ఇండియా టాస్ గెలిచిన అడ్వాంటేజ్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకున్నారు భయ్య, డౌట్ లేదు దాంట్లో. 6 వికెట్స్ పడిపోయాయి. అశ్విన్ మాత్రమే ఉన్నాడు. దీని తర్వాత బ్యాటింగ్ లేదు. కుల్దీప్, ముఖేష్, బుమ్రా. సో యు నో దట్ ది రైటింగ్స్ ఆన్ ద వాల్. ఈ పార్ట్నర్షిప్ కనుక ఒక 400 తీసుకెళ్ళలేకపోతే కనుక ఖేల్ కదం దుకాణం బంద్. ఫస్ట్ ఇన్నింగ్స్లో లీడ్ దొరికేసిందా, దొరికిపోతాం మనం మళ్ళీ. 2-0 వీ కెన్ గో డౌన్ ది సిరీస్. విరాట్ కోహ్లీ థర్డ్ టెస్ట్ మ్యాచ్కి వస్తాడో కూడా ఇంకా తెలియదు. సరే, రెండో రోజు చూసుకుందాం. ఇవాళ చెప్పే కదా ఎక్కువ లేని కూడా లేదు భయ్యా, 1, 2, 3, 4, 5 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఆ పాయింట్లు అయిపోయాయి. ఈ రివ్యూ కూడా అయిపోయింది. రేపటి రివ్యూతో మళ్ళీ కలుస్తా. ఇంకో విషయం భయ్యా మళ్ళీ చెప్తున్నాను, ఏంటిది, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. 70% మంది చూసి వెళ్ళిపోతున్నారు. చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, బాగుంటుంది. ఏంటి, వీడియో నచ్చుంటే లైక్, అలాగే షేరు, కింద కమెంట్లో #AskStumpTales మరి పెద్దగా ఉంది అంటున్నారు కొంతమంది. మరి ఏం చేస్తారు మీరు, #AskNCK అని పెడదామా, వద్దు. #కౌశిక్ అని పెడదామా, వద్దు. #AskKaushik అని పెడదామా, ఏం పెడదాం, అదే మీరు పెట్టండి ఇవాళ, సరేనా? మీరు ఏం పెడతారు దాన్ని బట్టి హ్యాష్ ట్యాగ్ మారుద్దాం. మీ రియాక్షన్స్ ఏంటో Day 1 అది చెప్పండి. అండ్ దాంతో పాటుగా నచ్చిన దానికి నేను కూడా రియాక్ట్ అవుతాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. స్టంప్ టేల్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.